హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. సార్, మీరు ఆల్గో అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో యెస్. యూజువల్లీ ఆల్గో డిజైనింగ్ కావాలంటే ఏమేమి కావాలి? డిజైన్ చేపించుకోవాలంటే ఏమేమి కావాలి? రైట్. సో, ఆల్గో డిజైన్ మనం చేయము. ఓకే. స్ట్రాటజీని డిజైన్ చేస్తాం. స్ట్రాటజీని డిజైన్ చేస్తారు. స్ట్రాటజీ ఉంటే ఆల్గో అనే దాన్ని బ్రిడ్జ్ అంటాం. ఈ స్ట్రాటజీలో ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీకు ట్రేడింగ్ టెర్మినల్‌కి ట్రేడింగ్ పంపిస్తుంది. అంటే మీరు స్ట్రాటజీ మా నుంచి స్ట్రాటజీ మీరు డిజైన్ చేస్తారా? లేకపోతే మీ స్ట్రాటజీ మాకు ఇస్తారా? మేము ఎప్పుడు కూడా మీ స్ట్రాటజీనే డిజైన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మా స్ట్రాటజీని మీరు ఎప్పుడు టెస్ట్ చేస్తా ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయినా కానీ అది మీ ఓన్ కాదు. మీ ఓన్ కాని ప్రతిసారి ఏమనిపిస్తుందంటే లాస్ అయిన ప్రతిసారి అరే మనది వర్కౌట్ అవుతుంది కదా అని అంటాం. సో దాదాపుగా నేను మీ స్ట్రాటజీని వర్కౌట్ చేయడం కోసం ప్లాన్ చేస్తాను. సో మీ స్ట్రాటజీని నేను ఎందుకు డిజైన్ చేస్తాను అంటే మీ స్ట్రాటజీకి కండిషన్స్ మీకు ఐడియా ఉంటుంది. దాన్ని మీరు బిలీవ్ చేశారు. దాన్ని మీరు ఆల్రెడీ లైవ్‌లో టెస్ట్ చేసి ఉంటారు. అంటే స్ట్రాటజీ రూపంలో కాకుండా మాన్యువల్ ట్రేడింగ్‌లోనో ఏదో రూపంలో మీరు దాన్ని చేసి ఉంటారు. దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మీరు నమ్మిన స్ట్రాటజీని నేను డిజైన్ చేశాననుకో, మీరు కాన్ఫిడెంట్‌గా ట్రేడింగ్ చేయడానికి వెళ్తారు. ఓకే. నా స్ట్రాటజీ ఇచ్చాననుకో, మీరు ఏం అడుగుతారంటే స్ట్రాటజీలో ప్రాఫిట్ ఎంత అని అడుగుతారు. అవును. ఒకవేళ లాస్ వచ్చిందనుకో, ఈ స్ట్రాటజీ బాగాలేదని వెళ్ళిపోతారు. సో అదే మీ స్ట్రాటజీ అయిందనుకోండి, హ్మ్. మీకు లాస్ వచ్చినా సార్ అది వస్తుంది సార్, నా స్ట్రాటజీ అలా ఉంటుంది, నాకు దాని మీద నమ్మకం ఉంది అని మీరు దాని మీద ఉంటారు. ఎవరైతే సొంత స్ట్రాటజీ డెవలప్మెంట్ చేసుకుంటారో దాదాపుగా 80-90% వాళ్ళు ఆ స్ట్రాటజీని పట్టుకొని ఉంటారు. అందులో ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే. సో మా దగ్గర ఎలాంటి స్ట్రాటజీ లేదు. మాకు ఆల్గో కావాలంటే మీ స్ట్రాటజీ మాకు ఇస్తారా సార్? సో జనరల్‌గా ఆల్గోతో పాటు ఒక స్ట్రాటజీ ఇస్తాము. ఆ స్ట్రాటజీ వచ్చేసి ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం కంప్లీట్‌గా ఓపెన్ మార్కెట్‌లోనే చెప్తాం. ఎవరైతే మన దగ్గరికి ట్రేడింగ్ తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి దాని గురించి చెప్తాం. అండ్ వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మేము ఒక క్లారిటీ ఇస్తాం. మేము వాడే స్ట్రాటజీ 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే బై 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెట్. ఈ స్ట్రాటజీయే వర్కౌట్ అయినప్పుడు మీకంటూ ఉన్న ఏ స్ట్రాటజీ అయినా 100% వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్‌ని మేము బిల్డ్ చేస్తాం. ఓకే. అండ్ డిజైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. ఏ కండిషన్ మీద ఎందుకు బై వస్తుంది, ఎందుకు సెల్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో ఒక్క స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నాడంటే అతనికి అతని స్ట్రాటజీలో కాన్ఫిడెన్స్ చాలా వరకు పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి లూప్ హోల్‌కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది ఆటోమేషన్‌లో పెట్టేటప్పుడు ప్రతి పాయింట్‌ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాచ్ అవుతేనే ట్రేడ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అతనికున్న లూప్ హోల్స్ కరెక్షన్ అవుతాయి. స్ట్రాటజీ బెటర్‌మెంట్‌కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాన్ఫిడెంట్‌గా అతను ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఒక ఇండివిడ్యువల్ ట్రేడర్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలంటే ఎవరిదైనా అప్రూవల్ కావాలి సార్ గవర్నమెంట్ అథారిటీ నుంచి? నో సార్. సో ఇండివిడ్యువల్‌గా ఎవరైతే స్ట్రాటజీని డెవలప్‌మెంట్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి అప్రూవల్ అవసరం లేదు. ఓకే. ఓన్లీ స్టాటిక్ ఐపీ ఒకటి మాత్రం తీసుకొని ట్రేడింగ్ చేస్తారు. ఓకే. సో వీటిని మనము వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్ అని అంటాం. అంటే అంటే ఏదైతే ఒక స్ట్రాటజీని మీకు కండిషన్స్ అన్నీ మీకు తెలుస్తాయో సో దట్ ఈస్ ఎ వైట్ బాక్స్. ఓకే. మీకు ఏ కండిషన్స్ తెలియకుండా స్ట్రాటజీ సిగ్నల్ మీ ట్రేడింగ్ టెర్మినల్‌కి వస్తుందో దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఎవరైతే బ్లాక్ బాక్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే స్ట్రాటజీని అప్రూవల్ చేసుకోవాలి. సో ఇప్పటికీ చాలా మంది ఎవరైతే సిగ్నల్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ చాలా మంది ఈ సిగ్నల్స్‌ను డిఫరెంట్ బ్రోకింగ్ కంపెనీస్, బ్రోకర్ హౌసెస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ ఆల్గోస్ నుంచి కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ స్ట్రాటజీస్ మాత్రము అప్రూవల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. అండ్ ప్రతి స్ట్రాటజీ అప్రూవల్ ఉంటేనే వాళ్ళు పంపిస్తారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు బై వస్తుంది, ఎందుకు సెల్ వస్తుంది, ఈ డీటెయిల్స్ క్లయింట్‌కి తెలియదు. యెస్. హీ హావ్ టు ఫాలో బ్లైండ్లీ. అదే అతడు స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటున్నాడు కాబట్టి అతని ఓన్ రిస్క్. సో అతనికి కండిషన్ తెలుసు, ఎందుకు బై వస్తుందో తెలుసు, ఎందుకు ఎగ్జిట్ అవుతుందో తెలుసు. అండ్ కంట్రోల్ అంతా అతని చేతిలోనే ఉంటుంది. లాట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, లాట్స్ తగ్గించుకోవాలి, సెగ్మెంట్స్ మార్చుకోవాలి, అండ్ ఇంట్రాడే చేసుకోవాలి, పొజిషన్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ ఇండివిజువల్ ట్రేడర్ దగ్గర ఉంటాయి కాబట్టి వీటి కోసం ఎటువంటి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. సో థాంక్ యూ రాము గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.